వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. సో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి చారిత్రక డిఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిఎస్సిని కనుక ఓవరాల్గా పరిశీలన కనుక చేసినట్టయితే నోటిఫికేషన్లో ఇది ఒక చారిత్రకమైనటువంటి డిఎస్సిగా మనం పేర్కొనవచ్చు. ఇది కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి అని నామకరణం చేసినా కూడా తప్పులేదు. అది స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి అని కాదు, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిగా కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అన్ని జిల్లాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య వందల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో సోషల్ స్టడీస్ విభాగంలో పోస్టులు ఉండటం అనేది మనకు తెలిసి ఇదే. కాబట్టి ఇంత మంచి సదా అవకాశాన్ని మన జీవితంలో మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కళ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉద్యోగం సంపాదించడం అనేటువంటి కళని సాకారం చేసుకోవడానికి ఎలా చదవాలి, ఏమేమి పుస్తకాలకు చదవాలి, ఏ స్థాయి వరకు చదవాలి, ఏ విధంగా చదవాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఏంటి అసలు 45 రోజుల సమయంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ కొట్టచ్చా కొట్టలేమా, ఇది ఒక ప్రశ్న. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ ఎ మీనింగ్లెస్ వర్డ్, ఈజ్ వర్డ్స్ మీనింగ్ ఈజ్ ఎ ఫూల్స్ డిక్షనరీ అంటాడు నెపోలియన్. అసాధ్యము అనేటువంటి పదము అవివేకుల నిఘంటువులో మాత్రమే ఉంటుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏదైనా సాధ్యమే, గుర్తుపెట్టుకో. క్రికెట్లో 100 పరుగులు కొట్టడమే చాలా కష్టం. అలాంటి 100కి అవకాశమే లేదంటే లెజెండ్ టెండూల్కర్, క్రికెట్ లెజెండ్ టెండూల్కర్ 100 అవలేలంగా కొట్టి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. మనిషి చంద్రుడి మీదకి ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేరు, హైలీ ఇంపాసిబుల్ అంటే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఎక్కడో రామేశ్వరంలో వచ్చేటువంటి ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి పేపర్ అమ్ముకున్నటువంటి ఒక పేపర్ బాయ్ మిసైల్ మ్యాన్గా మారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకునే పెట్రోల్ బాయ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని శాసించేలాగా ఎదిగాడు. అతని రిలయన్స్ అధినేత అంబానీ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. లేదా ఛాయ్ అని ఛాయ్ అమ్ముకున్నటువంటి ఒక ఛాయ్ వాళ్ళ ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచ దేశాన్ని చుట్టేసి వస్తున్నాడు. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. 45 రోజుల టైం అంటే చాలా సద్వినియోగం చేసుకుంటే ప్రతి వ్యక్తి ఒక ప్రతిభావంతుడే, ప్రతి వ్యక్తి ఒక స్వామి వివేకానంద అవుతాడు. 45 రోజుల టైంలో ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం కనుక మనం చదువుకుంటే రాబోయే రోజుల్లో నువ్వు కాబోయే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఖచ్చితంగా అవుతావు. దీనికి నీకు ఒక కమిట్మెంట్, ఒక పంచువాలిటీ, ఒక డిసిప్లిన్, ఏం పుస్తకాలు చదవాలి, ఏ స్థాయి వరకు చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని రివిజన్లు చేయాలి, ఎప్పుడు ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చేయాలి అనేది ఒక 45 నుంచి 45 రోజుల టైం టేబుల్ సిస్టమేటిక్గా కనుక మీరు కనుక ఫాలో అయితే మిత్రులారా ఖచ్చితంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబు సాధించి తీరుతారు. దీనికి సంబంధించి అసలు ఎలా చదవాలి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలా కొట్టాలి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం, ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్. దీని గురించి మాట్లాడదాం. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్, దీనిలో ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఫస్ట్ ఏజ్ ఎంత ఉండాలి. మనం డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్లో మొదటిది ఏజ్. ఇది 1/7/2024 నాటికి 1/7/2024 నాటికి నీ ఏజ్ ఏదైతే ఉన్నారో ఈ ఏజ్ 44 ఇయర్స్ ఉండాలి. 44 ఇయర్స్ అంతే. ఒక్కరోజు క్రాస్ అయినా కూడా నాట్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకో. ఏజ్ ఇది ఓసీ క్యాండిడేట్కి. ఓసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 44 ఇయర్స్ ఉండాలి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసి వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అదనంగా 5 సంవత్సరాలు. అప్పుడు 44 + 5 49. అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీ చిల్డ్రన్స్, ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి జనరల్ ఏజ్ 44 ఉంది కదా, 44 నుంచి ఇంకో 10 ఇయర్స్ ఉంటుంది, అంటే 54 ఇయర్స్. అలాగే మిలిటరీ కోట, ఎక్స్ మిలిటరీలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఉంటుంది. 44 + 3 47 ఇయర్స్ ఇది.
అయితే మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 44 ఓసీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో ఇది మ్యాక్సిమం ఏజ్ దగ్గరే వివిధ కేటగిరీలకి మినహాయింపు ఉంటుంది, మినిమం ఏజ్ దగ్గర మినహాయింపు ఉండదు. ఇది ఫస్ట్ ఏజ్ క్రైటీరియా తీసుకోవాలి. ఒక్క రోజు క్రాస్ అయినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ డిఎస్సికి సంబంధించి. ఇది ఏజ్ ఫస్ట్ ఎలిజిబిలిటీలో. ఇక రెండోది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల్లో మనకి ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మనకి బిఏ డిగ్రీ ఒకటి ఉంటుంది, డిగ్రీ తర్వాత బిఎడ్, రైట్. దీనికన్నా ముందు ఇంటర్మీడియట్ మనకి ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ రెండు కామన్గా ఉంటాయి. ఇప్పుడు మనకి బిఏకి సంబంధించి ఈ డిగ్రీ ఏదైతే ఉందో ఈ డిగ్రీలో ఈ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉండాలంటే 50% మార్కులతో ఓసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 50% మార్కులు ఉండాలి. సో ఇక్కడే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూసీ వీళ్ళకి 5% మినహాయింపు ఉంది. 5% మినహాయింపు అంటే వీళ్ళకి ఎంత ఉండాలి అంటే 45% ఉంటే సరిపోతుంది. ఇది డిగ్రీలో. ఇదే సేమ్ మళ్ళీ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేతలకి ఫస్ట్ ఈ డిగ్రీ ఏదైనా సరే యూజీసీ గుర్తింపు పొందినటువంటి ఏ కళాశాలలో అయినా కానీ డిగ్రీ పొంది ఉండాలి. మరి ఇది ఓపెన్ డిగ్రీ అయినా డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్లే. ఇక బీఈడికి సంబంధించి ఎన్సిటిఈ గుర్తింపు పొందినటువంటి రికగ్నైజ్ ఉన్నటువంటి కళాశాలలో ఎక్కడ బీఈడి చేసినా కూడా ఎలిజిబుల్లే. ఎన్సిటి రికగ్నైజ్ ఉన్నటువంటి కళాశాలలో ఎక్కడ బీఈడి చేసినా కూడా ఎలిజిబిలిటీ. అయితే ఇక్కడ కూడా బీఈడిలో కూడా 50% ఏదైతే ఉందో మార్కులు పర్సంటేజ్ ఓసీ క్యాండిడేట్స్కి ఉండాలి. సో ఇక్కడ కూడా 5% మినహాయింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి కూడా 5% అంటే వారికి 5% మినహా అంటే 45% ఉండాలి. ఇది సో ఎలిజిబిలిటీ ఇక బీఈడికి సంబంధించి. అలాగే మూడో ఎలిజిబిలిటీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ బీఈడి ఉంది, అక్కడ బిఏ ఉంది. ఇక మూడో ఎలిజిబిలిటీ ఏంది అంటే టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇక టెట్ సో ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ ఏదైతే ఉందో దీనిలో క్వాలిఫికేషన్ ఓసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 90 మార్కులు రావాలి, 90 మార్కులు. బీసీ 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి 60 మార్కులు. దీంతో ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. సో ఈ కేటగిరీలో ఈ మార్కులతో క్వాలిఫై ఉండాలి. ఇది క్వాలిఫై. ఇక ఇందాక చెప్పినట్టు బ్యాక్ కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ బీఏలో క్వాలిఫికేషన్లో మనకు బీఏలో ప్రధానంగా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఏంటవి? ఒకటి హిస్టరీ, 2 పాలిటీ, మూడోది ఎకనామిక్స్. సో ఈ మూడిట్లో హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఆర్ జాగ్రఫీ 4 ఉంటాయి దీంతో కూడా కలిపితే జాగ్రఫీ. అయితే ఈ 4టిలో ఏవైనా సరే 2 సబ్జెక్టులు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి డిగ్రీలో ఉండాలి. సో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ దీనిలో ఎన్ని ఉండాలి అంటే 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో జాగ్రఫీ అనేది ఉండదు కాబట్టి హెచ్ఈసి ఉంటుంది. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఉంటుంది. దీనిలో ప్రధానంగా 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే ఈ 2 ఉండి మిగిలింది ఏమన్నా కామర్స్ ఉన్నా ఇంకా ఏమన్నా కూడా ఎలిజిబుల్లే. రైట్, ఓకేనా? సో ఇది ఎలిజిబుల్ క్రైటీరియా. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టెట్ క్వాలిఫై ఉండాలి. ఈ టెట్ మరి సీటెట్ కూడా ఎలిజిబుల్లే. సీటెట్ క్వాలిఫై అయినా కూడా ఎలిజిబుల్లే. ఇక్కడ సేమ్ పర్సంటేజ్లో సీటెట్ క్వాలిఫై అయినా కూడా సో ఏపీటెట్ లేకపోయినా సీటెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటారు. ఇది ఒక విషయం చూడాలి. ఇక తర్వాత సిలబస్ ఏంటి? స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఏమేమి ఇచ్చాడు, సిలబస్, మార్కులు, క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్. మరి డ్యూరేషన్ ఆఫ్ ది టైమ్ 2 hours and 30 minutes, 2 hours and 30 minutes, 2 hours and 30 minutes డ్యూరేషన్ ఆఫ్ ది టైము. ఓకే, ఈ 2 చూద్దాం. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే మెరిట్ కమ్ రోస్టర్ అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మరి ఏ సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, సబ్జెక్ట్స్ ఏంటి? ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్.
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇది ఎన్ని మార్కులకి అంటే 10 మార్కులు, 10 మార్కులకి ఇచ్చాడు. పిఐఈ 5 మార్కులు, సైకాలజీ 5 మార్కులు. తర్వాత కంటెంట్ మొత్తం ఎన్ని మార్కులు అంటే 40 మార్కులు. కంటెంట్ ఎన్ని మార్కులు? 40 మార్కులు. మెథడాలజీ ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు. మొత్తం ఎన్ని మార్కులు అంటే 80 మార్కులు. డిఎస్సి ఎగ్జాము 80 మార్క్స్ జరిగింది. 20 మార్కులు టెట్ వెయిటేజ్, 20 మార్కులు ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ తీసుకుంటారు. 20% మార్క్స్ ఏవైతే ఉన్నాయో టెట్ నుంచి తీసుకుంటారు. సో ఇది ఎగ్జామ్. టెట్ నుంచి 20 మార్కులు వెయిటేజ్ తీసుకుంటారు. డిఎస్సి 80 మార్కులు, మొత్తం టోటల్గా 100 మార్కులు ఇది. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్, జీకే, పిఏఈ, సైకాలజీ, కంటెంట్, మెథడ్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఈ మొత్తం ఈ మూడు కలిపితే 20 మార్కులు. ఈ మూడు కలిపితే ఎన్ని మార్కులు? 20 మార్కులు వచ్చినాయి. కంటెంట్ 40, మెథడ్ 40, 3 కేటగిరీ. చూడండి ఒకసారి. సో వీటిల్లో ఎలా చదవాలి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇది ఫస్ట్ ఫేజు, ఇది మిడిల్, థర్డ్ ఫేజ్, ఇలా 3 ఫేజులు తీసుకోండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది? కంటెంట్ 40 మార్క్స్ ఉంది. అసలు దీని గురించి చూద్దాం. 40 హైయెస్ట్ దీనికి. సో దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఎలా చదవాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉన్నాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఆల్రెడీ జూన్కి ఎగ్జామ్ జరిగిపోతుంది. కాబట్టి ఒక 1 ఇయర్ 2024 జనవరి నుంచి స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? 2024 జనవరి నుండి కరెంట్ అఫైర్స్ బిగిన్ చేసి 2025 మే నెల వరకు చూడండి. మే ఎన్ని నెలలు వస్తుంది కంప్లీట్గా? ఒక ఇయర్ అంటే 12, ఇది చక్కగా ఒక 5-17 నెలలు వస్తుంది. 17 మంత్స్ సుమారుగా. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ఎలా చదవాలి ఏంటి అనేది లాస్ట్లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ వైజ్గా రోజుకు ఒక టాపిక్ తీసుకో, ఆ టాపిక్స్ వరకు చదువుకో. ఫర్ ఎగ్జాంపుల్ సదస్సులు, సమావేశాలు. సో దానిలో G8 ఎక్కడ జరిగింది, G20 ఎక్కడ జరిగింది ఏంటి, ఈ 17 నెలల కాలంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక పేజీ పెట్టి నోట్బుక్ పెట్టుకుని అన్నీ ఏ సమావేశం ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షుడు ఎవరు, ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ఏంటి, అవి మొత్తం మీద ఒక 10 సమావేశాలు ఉంటాయి. అలా చదువుకో. ఆ తర్వాత వార్తలు, వ్యక్తులు, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది, తర్వాత ఎకానమీకి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది ఒకటి, తర్వాత క్షిపణులు ఇవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకటి, లేదా ర్యాకెట్లు ఎలా సంబంధించిన ఒకటి. ఈ 6 నెలలు 15 నెలల కాలంలో ఒలింపిక్స్ జరిగిందా, లేదంటే క్రికెట్ వరల్డ్ కప్ జరిగిందా, సాకర్ జరిగిందా, ఫుట్బాల్ లేదా హాకీ జరిగిందా ఏంటో అనేది చూడండి. అలాగే ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలు, హైలైట్స్, సో నివేదికలు, రిపోర్ట్స్, సో స్పోర్ట్స్ ఈవెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టికల్కి సంబంధించిన, ఎకానమీకి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ రేట్లు, అవి నియామకాలు, సో కొత్తగా వచ్చినటువంటి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, అవార్డులు, సో ఏ అవార్డులు వచ్చినాయి ఏంటి అనేది, భారతరత్న దగ్గర నుండి వచ్చినటువంటి అవార్డులన్నింటినీ అలా చూడండి. ఇలాంటి అంశాలన్నీ రాసుకుంటే ఒక 10, 15 లేదా 20 అంశాలు ఉంటాయి. రోజుకు ఒక టాపిక్ని ఖచ్చితంగా చదవాల్సిందే. ప్రతిరోజు వార్తాపత్రికలు మీరు ఆల్రెడీ వార్తల్లో ఉన్నటువంటి న్యూస్ని మీరు ఆల్రెడీ నోట్బుక్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నారు. ఆ న్యూస్ సరిపోతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. సో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. లేదా ఇయర్ బుక్స్ చూడవచ్చు, మలయాళ మనోరమ, లేదంటే మార్కెట్లో ఏది ఉంటే అది ప్రముఖమైనటువంటి బ్రాండ్లు ఏవైతే వాటన్నిటిని ఖచ్చితంగా. దీనికి ఎన్ని మార్కులు అంటే కరెంట్ అఫైర్స్ మనకు కనుక చూసినట్లయితే దీనిలో మళ్ళీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ సైన్స్ కూడా అడుగుతున్నాడు. లాస్ట్ డిఎస్సి పేపర్లు కనుక చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్లో మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ ఒక బిట్ ఇస్తాడు, ఎకానమీ ఒకటి ఇస్తున్నాడు, హిస్టరీ మీద కూడా ఒక బిట్ ఇస్తున్నాడు, సో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒకటి ఇస్తున్నాడు, జనరల్ సైన్స్ మీద ఒక బిట్ ఇస్తున్నాడు, మిగిలినవన్నీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలను చూడండి. ప్రధానంగా విటమిన్స్ అనేటువంటిది ఒకటి, బ్లడ్ గ్రూప్స్ ఒకటి, బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని అలా కంటిన్యూ చేయండి. తర్వాత నీకు సో నెక్స్ట్ మనకి
పిఐ సైకాలజీలో మనకి 4 చాప్టర్లు ఉన్నాయి. దానిలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, లెర్నింగ్ ఒకటి, ప్రజ్ఞ ఒకటి, సో పర్సనాలిటీ, ఇలా 4 ఉన్నాయి. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ప్రధానంగా ఒక 4 అంశాలను ఫోకస్ చేస్తున్నాడు. పెరుగుదల వికాస సూత్రాలు ఏదైతే ఉందో వాటి మీద కన్ఫామ్గా ఒక బిట్టిస్తున్నాడు. పెరుగుదల వికాసం ఆ సూత్రాల మీద, లేదా జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు ఉన్నాయి, ఆ దశల మీద ఖచ్చితంగా పెట్టి అడుగుతున్నాడు. లేదా కొల్బర్గ్ నైతిక వికాసం మీద ఖచ్చితంగా పెట్టి అడుగుతున్నాడు. సో అలాగే వైగాట్స్కీ థియరీ మీద ఒక బిట్ అడుగుతున్నాడు. సో ఈ కొన్ని ఏరియాస్ని ఖచ్చితంగా అడుగుతున్నాడు. పెరుగుదల వికాసంలో సో సాంస్కృతిక భాషా వికాసం, ఈ ఏరియాస్ని ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. పెరుగుదల వికాస సూత్రాలు ఒకటి, సో పియాజే సంజ్ఞానాత్మక వికాసం, కొల్బర్గ్ నైతిక వికాసం, వైగాట్స్కీ థియరీ, సో భాషా వికాస సిద్ధాంతం ఏవైతే ఉన్నాయో సాంఘిక వికాసం, వీటి మీద ఖచ్చితంగా పెరుగుదల వికాసంలో ఈ ఏరియా చూస్తున్నాడు. ఇక అభ్యాసనానికి వచ్చినట్లయితే మీకు అభ్యాసన సిద్ధాంతాలు ఉన్నాయి. థారండైక్ లేదంటే మొత్తం సిద్ధాంతాలన్నీ ఒకసారి చూడండి. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాలు, సో గెస్టాల్ట్ థియరీకి సంబంధించినవి వాటి మీద అడుగుతున్నాడు. లేదా పావ్లో సిద్ధాంతం, శాస్త్రీయ, ఇవన్నీ. సో థారండైక్ సిద్ధాంతం కానీ, పావ్లో సిద్ధాంతంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాలు, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాలు, గెస్టాల్ట్ థియరీ, వీటితో పాటు అభ్యాసన వక్రరేఖకు సంబంధించి స్మృతి రకాలు, విస్మృతి రకాలు, సో పర్సంటేజ్లు, ఇవన్నిటిలో ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అభ్యాసన మీద ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు. అడిగేటువంటి 10లో కూడా ఎక్కువ బిట్లు ఎక్కడ అడుగుతున్నాడు? అభ్యాసన చాప్టర్ మీద అడుగుతున్నాడు. ఇక ప్రజ్ఞా సిద్ధాంతాలు అక్కడ ఒకసారి చూస్తున్నాడు. ప్రజ్ఞా రకాల మీద అడుగుతున్నాడు. సో ప్రజ్ఞా పరీక్షల మీద అడుగుతున్నాడు. ఆ తర్వాత మూర్తిమత్త సిద్ధాంతాల మీద అడుగుతున్నాడు. రక్షణ తంత్రాల మీద అడుగుతున్నాడు. అలాగే మూర్తిమత్త పరీక్షల మీద అడుగుతున్నాడు. కాబట్టి వీటన్నిటినీ సైకాలజీ బట్ మెథడాలజీ రెండు కూడా మార్నింగ్ టైంలో చదువుకోవాలి. సో మార్నింగ్ నిద్రలేసిన దగ్గర నుండి మీకు బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఏదైతుందో ఈ టైంలో సైకాలజీ అండ్ మెథడాలజీ చదువుకోండి. దీనికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక నెక్స్ట్ పిఐలో కూడా 4 అంశాలే ఉంటాయి. జనరల్గా ఫస్ట్ ఏదైతే ఉందో ప్రాచీన గురుకుల విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, సో భారతీయ విద్యా విధానాలు, అవి ఒక కాన్సెప్ట్. దానిలో భాగం తర్వాత భారతీయ విద్యా కమిషన్లు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఉన్నటువంటి చేసిన చట్టాలు, కమిషన్లు, కమిటీలు, ఆ తర్వాత వచ్చినటువంటి వరుసనే ఆర్డర్స్ ఉంటాయి. సో 1986 జాతీయ విద్యా విధానం, కొఠారి కమిషను, మొదలేరు కమిషను, ఆ తర్వాత వచ్చినటువంటి విషయాలు ఏంటంటే మీకు జనాభా విద్య అంటే ఏంటి, పర్యావరణ విద్య అంటే ఏంటి, లౌకిక విద్య అంటే ఏంటి, ఆ తర్వాత ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్, ఎన్ఈపి 2020, సో పీడబ్ల్యూ యాక్టు, వీటికి సంబంధించిన విషయాల మీద, బాలల హక్కులు, దానికి సంబంధించిన విషయాలు, పౌర హక్కుల మీద, ప్రాథమిక హక్కులు, బాలల హక్కులు, మానవ హక్కుల భావన, ఈ అంశాలన్నింటినీ, అలాగే మహిళా విద్యకు సంబంధించినటువంటి విషయాలు, పర్యావరణ విద్యకు సంబంధించినటువంటి విషయాలు, ఉపాధ్యాయ సాధికారత మీద సంబంధించిన అంశాలు, రికార్డులు, రిజిస్టర్లకు సంబంధించింది, ఎన్సీఆర్టీ సంబంధించిందండి, ఎస్ఐఆర్టీ అంటే ఏంటి, సో వీటన్నిటి మీద బిట్లు ఓవరాల్గా తరచుగా అడగడం జరుగుతుంది. వీటన్నిటిని విషయాలని పరిగణలోకి తీసుకోండి. నెక్స్ట్ ఇక కంటెంట్ జోలికి వద్దాం. కంటెంట్ ఏం చెప్తున్నాం ఒకసారి కనుక చూడండి. మన కంటెంట్లో 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఆ చదివేటప్పుడు స్కూల్ బుక్స్ ఒకసారి, ఇంటర్మీడియట్ ఒకసారి చదవద్దు, ఒకేసారి చదువు. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో సింధు లోయ నాగరికత ఉంటుంది. సింధు లోయ నాగరికత ఇక్కడ ఈ 6th క్లాస్లో ఈ సింధు లోయ నాగరికత చదివిన తర్వాత దీనికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. దీన్ని ఒకేసారి చదువు. ఇక్కడ ఇలా అలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీకు పద్ధతి స్కూల్ బుక్స్, దాని తర్వాత వచ్చింది అలాగే సింధు లోయ నాగరికత, తర్వాత ఆర్య సంస్కృతి, ఆ తర్వాత మహాజనపదాలు, ఆ తర్వాత మౌర్య పీరియడ్, తర్వాత మౌర్యానంతరమైనటువంటి రాజ్యాలు, తర్వాత గుప్తా పీరియడ్, తర్వాత కుషానులు, ఇలా వస్తుంది. తర్వాత ఢిల్లీ సుల్తాను, తర్వాత విజయనగర సామ్రాజ్యం లేదా కాకతీయ సామ్రాజ్యం, తర్వాత విజయనగర సామ్రాజ్యం, తర్వాత మొఘల్ పీరియడ్. సో మీరు 7th క్లాస్లో వచ్చినవి అన్నీ ఏమో మిడియవల్, ఏన్షియంట్, మిడియవల్, మోడర్న్, ఇలా 3 రకాలు ఉంటాయి. మీరు 6th క్లాస్ బుక్ మొత్తం ఏన్షియంట్, 7th క్లాస్ మొత్తం కూడా మిడియవల్ ఉంటుంది, 8th క్లాస్ మొత్తం మోడర్న్ ఉంటుంది. ఇలా చూడు. 9th 10th వరల్డ్ హిస్టరీ, ఇది ప్యాటర్న్. ఈ చదివేటప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తీసుకోవాలి. 6th 7th 8th చదివేటప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి. అలా 2 కలిపి ఒకేసారి చదవాలి. ఇలా గుర్తుపెట్టుకో. అలాగే జియోగ్రఫీ కూడా అంతే. జియోగ్రఫీలో మనకు 2 జియోగ్రఫీలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, 2 హ్యూమన్ జియోగ్రఫీ. సో మనకి స్టార్టింగ్లో 6th 7th 8th 9th 10thతో పాటు ఇంటర్మీడియట్ ఒకేసారి సైమల్టేనియస్
సైమల్టేనియస్గా తీసుకోవాలి. అంటే స్కూల్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంటర్మీడియట్లో అదనంగా ఉన్న విషయాలు ఒకేసారి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్షాంశాలు రేఖాంశాలు అనే లెసన్ నీకు 8th క్లాస్లో ఉంది, 6th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో కన్నా 8th క్లాస్లో అదనంగా ఏమేమి పాయింట్లు అయినాయి, 8th నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్లో అదనంగా కొత్త పాయింట్లు అయినాయి. ఆ కాన్సెప్ట్ అంతా ఒకేసారి చదవాలి. అలాగే క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రం లేదా మహాసముద్రాలు ఖండాలు, ఇలా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ 6thలో వస్తే 6thలో, మళ్ళీ 8thలో వస్తే 8thలో, 10thలో కూడా తగిలితే 10thలో, ఇంటర్మీడియట్ ఒకేసారి సైమల్టేనియస్గా ఒకేసారి దాన్ని చదివితేనే సమగ్రంగా ఉంటుంది. అంతేగాని స్కూల్ బుక్స్ ఒకసారి, ఇంటర్మీడియట్ ఒకసారి ఇలా చదివితే నీకు స్కూల్ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మర్చిపోయాను అనే ఫీలింగ్ కలిగింది. ఇంటర్మీడియట్ మొత్తం చదివితే స్కూల్ బుక్స్ అలా కాకుండా ఒక కాన్సెప్ట్ని ఒకేసారి ఇలా చదివితే సో మీకు కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కంటెంట్ అలాగే చదవాలి. సో తర్వాత మెథడాలజీ కూడా అంతే. ఇప్పుడు మనం ఒక ఫార్ములా చెప్తున్నాం. ఫార్ములా ఏంటంటే చాలామంది చదివేటప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు 2 విధానాలు ఉంటాయి. వరుసనే ఒక వారము ఒక సబ్జెక్టు అవగొట్టేసి ఇంకో వారం ఇంకో సబ్జెక్ట్ అవగొట్టేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది క్లాస్ వైజ్ చదువుతుంటారు. ఒక క్లాస్ ఇవాళ చదివి రేపొద్దున ఇంకో క్లాస్, ఇలా క్లాస్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏది బెస్ట్ ఏంటి అంటే అది మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ప్లస్ మీకున్నటువంటి సామర్థ్యాలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఒక అలవాటు కూడా ఉంటుంది. అలా చదువుకోండి బెస్ట్. లేదు అంటే బెస్ట్ ఏంది అని అడిగితే మాత్రం ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదివేలాగా మీరు టైం టేబుల్ వేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓన్ టైం టేబుల్ ఒకటి వేసుకోండి. ఆ టైం టేబుల్లో డే 1 నుంచి మినిమం 14 నుంచి 15 గంటలు ఖచ్చితంగా చదవాలి సార్. 15 గంటలు చదివితే 45 రోజుల్లో, ఎందుకంటే మనకు సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ కవర్ చేయాలి అంటే నోటిఫికేషన్ దగ్గర నుండి మీకు ఎగ్జామ్ రాసే వరకు కనీసం 3 రివిజన్ నుంచి 4 రివిజన్లు కొడితేనే జాబ్ వచ్చిస్తారు. గుర్తుపెట్టుకో, 3 రివిజన్లు కంపల్సరీ కావాలి. 3 రివిజన్లు 4వ రివిజన్కి కూడా వెళ్ళాలి. 4 రివిజన్లు 3 నుంచి 4 రివిజన్లు గనక చేయగలిగితే మొత్తం సిలబస్ని, ఓవరాల్ సిలబస్ని 4 రివిజన్లు కనుక నువ్వు చేసావు అంటే ఖచ్చితంగా మీరు ఏ జిల్లా అయినా సరే టాప్ 10లో ఉన్నట్టే లెక్క. 100%. ప్రతిరోజు 15 గంటలుగా తగ్గకుండా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 15 గంటలు ఎలా ఉండి సార్ అనొద్దు. ఈ నెల రోజులు తపస్సు చేస్తావో, యజ్ఞం చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి. 15 గంటలు తగ్గకుండా నువ్వు చదువు. సో ప్రతిరోజు నువ్వు నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు ప్రతి ఆలోచన డిఎస్సి గురించే మాట్లాడాలి. నీ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి ఆశ, నీ శ్వాస డిఎస్సితోనే జీవించాలి. డిఎస్సితోనే కలగను, దాంతోనే జీవించు, దాంతోనే తిను, దాంతోనే ఉండు. బట్ 15 గంటలు ఖచ్చితంగా చదవాల్సిందే. సో 15 గంటలు మనకు ఉండిద్దా లేదా, టైం టేబుల్ ఏంటి? సో ఈజీగా 15 గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు సార్. మీరు కరెక్ట్గా ఇదే టైం టేబుల్లో కనుక చదివితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టడం చాలా ఈజీ. సో మీకు తెలుసు, ఒక గ్రూప్ 2 పోస్ట్ కన్నా, లేదంటే ఒక జేఎల్ పోస్ట్ కన్నా, ఒక డిఎల్ పోస్ట్ కన్నా, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ కన్నా కూడా, ఒక సచివాలయం పోస్ట్ కన్నా కూడా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టు కరెక్ట్ విధానంలో వెళ్తే ఈజీగా కొట్టచ్చు సార్. అది ఎలా అంటే మనకి ఇప్పుడు ఒక చిన్న గేమ్ చెప్తాను చూడండి. మనకి రెండు రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది ఒక ఎగ్జామ్, ఇది ఒక ఎగ్జామ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జామ్ అన్నిట్లో సో గిరి లేదు సార్. దానికి మనం చిన్నప్పుడు కుందుల్లాట ఆడుకుంటాం చూడండి. కుందుల్లాట ఆడినప్పుడు ఒక గిరి లేకుండా గ్రౌండ్ మొత్తం తిరగమన్నాం అనుకోండి, అది చాలా కష్టం. నేను చెప్పినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2 కానీ, లేదంటే ఇంకా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే గ్రూప్ 3 ఏదైనా సరే ఆ ఎగ్జామ్స్కి ఏ పుస్తకాల నుంచి బిట్లు అడుగుతారో, ఎక్కడి నుంచి ఏంటి అనేది తెలియదు సార్. అది పెద్ద మహాసముద్రం. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ పలానా బుక్ నుంచే, పలానా స్థాయి వరకే బుక్కులో నుంచే పుస్తకాలు ఇస్తామని ఏ ఎగ్జామ్లో ఇవ్వరు సార్, చెప్పరు కూడా. బట్ గిరున్నటువంటి ఆట. సో మనం కుందుల్లో ఆడేటప్పుడు ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్ లోపలే అంటుకోవాలి, బయటికి వెళ్తే అవుట్ అన్నాం అనుకోండి, ఈజీగా అంటుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా గిరి లేనిది గిరి ఉన్నది. మనం ఒక గేమ్ ఆడుకునేటప్పుడు గ్రౌండ్ మొత్తం తిరగాలి, అంటుకోవాలంటే చాలా కష్టం. అది మిగిలిన ఎగ్జామ్స్ ఒక రౌండ్ సర్కిల్ గీసుకుని సర్కిల్ లోపలే ఉండాలి మీరు అంటే అంటుకోవడం చాలా ఈజీ. ఈ గిరున్నటువంటిదే డిఎస్సి సార్. ఈ గిరున్నటువంటిదే డిఎస్సి. దీనికి గిరిలేదు, ఈ సర్కిల్ లోపలే. ఆ సర్కిల్ ఏంటి? 6th క్లాస్ టు ఇంటర్ సార్. ఇది స్కూల్ బుక్స్ ఏదైతే ఉన్నాయో 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ ప్రతి ఈ పుస్తకాల్లోనే ప్రశ్నలు వస్తాయి. ఈ పుస్తకం నుంచి బయటికి అసలు పోదు. మొత్తం ప్రశ్నలన్నీ దీనిలో నుంచి చేస్తాడు. లైన్ టు లైన్,
లైన్ టు లైన్ చదవాలి సార్. పులి స్టాప్ నుండి పులి స్టాప్ వరకు దాగి ఉన్నటువంటి ప్రతి వాక్యములో అంతర్లీనంగా ఒక బిట్టు దాగి ఉన్నది అనేటువంటి కోణంలో కనుక మీరు కనుక చదవగలిగితే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కడతారు. సో ఈ కాన్సెప్ట్ మీద బిట్టు ఎలా ఫ్రేమ్ అయింది, దీని మీద ఎలా బిట్టు తయారు చేయొచ్చు అనేది చూడాలి. కంటెంట్ ఓరియంటెడ్గా చదవద్దు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు పక్కన ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీరు రాసేటువంటి డేటా ఏదైతే ఉందో రాసేటువంటి ప్రతిదీ కూడా నీట్గా కాదు, రఫ్గా అయినా సరే ఆ పేపర్ మీద రాయాల్సిందే, అలా రాసుకోండి. ఇప్పుడు 15 గంటలు చదవడం ఎలా ఒకసారి చూడు. 15 గంటల సమయం మనకి ఎలా సరిపోద్ది? ఒక టైం టేబుల్ మన ఊరినే రఫ్గా వేద్దాం. 4:30 నుండి మార్నింగ్ 4:30 నుండి 8:30, ఇక్కడ 4 అవర్స్ సార్. ఈజీగా 4 అవర్స్ టైం ఉంటుంది. ఒక రోజు విజయవంతంగా ప్రారంభించాలంటే ఏం చేయాలో తెలుసా? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ అందరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏందో తెలుసా? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం. ఒక రోజు విజయవంతంగా ప్రారంభించాలంటే ఎర్లీగా నిద్ర లేవాలి. కాబట్టి ఈ 45 రోజులు మీకు 5కే మార్నింగ్ అయిపోయింది. వేసవికాలం కాబట్టి 5ంటికే తెల్లారిపోయింది. కాబట్టి 4కి లేవడం అనేది ఎండాల కాలంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాబట్టి సో 4కి లేసి నువ్వు రెడీ అయిపోయి 4:30కి వేసాం. 4:30 నుంచి 8:30 4 అవర్స్ సార్. టైం ఏదైతుందో 4 అవర్స్ టైము. అంటే నీ సహచర మిత్రులు ఆదమర్చి నిద్రపోతున్నటువంటి సమయంలో ఎవరైతే మేలుకుని పుస్తకాలు తీసుకుని చదువుతుంటారో వాళ్ళే రేపటి రోజుల విజేత. ఇది సో అర్ధరాత్రుల్లోనో తెల్లవారుజాముల్లోనో ఒంటరిగా నువ్వు కూర్చుని పుస్తకాలు తిరగేసేటప్పుడు నీ పుస్తకాల పేజీలు చేసేటువంటి చప్పట్లు రేపు రోజున జనాలని కొట్టేటువంటి చప్పట్లుగా మారుతాయి మిత్రమా. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇది ఫస్ట్ ఈ టైం కనుక నువ్వు కనుక లేవగలిగితే 4:30 to 8:30 చాలా జెన్యూన్ టైమే సార్. ఇక్కడ 4 అవర్స్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ సార్. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏం చదవాలి అనేది తర్వాత చెప్దాం. 4 అవర్స్ టైము. ఈ 4 అవర్స్ టైంలో మెథడాలజీ అండ్ సైకాలజీ చదువుకో. మెథడాలజీ అండ్ సైకాలజీ PSY ఈ రెండు హార్డ్ టైంలో చదవాల్సినటువంటి సబ్జెక్టులు. సైకాలజీ అండ్ మెథడాలజీ నీకు 4 గంటల టైం ఉంది. ఈ 4 గంటల టైంలో ఈ 2 సబ్జెక్టులు చదువుకో. 8:30 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ టైం తీసుకో. 9 సో హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ 9 to కూర్చో. 9 to మళ్ళీ 4 అంటే 1 వరకు 4 అవర్స్ వస్తుంది. సో ఈ 4 అవర్స్ మీరు కంటెంటే చదవాలి. ఇక్కడ జాగ్రఫీ అండ్ హిస్టరీ ప్రతిరోజు ప్రతి సబ్జెక్టులు ఈ 2 కనబడతాయి. ఎందుకంటే మళ్ళీ 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకో. 1 to 2 లంచ్ బ్రేక్, ఇది లంచ్. ఇప్పుడు చూడు 2 to 6 వేద్దాం. 2 to 6 మళ్ళీ 4 అవర్స్ వస్తుంది ఇక్కడ. సో మధ్యలో 4 అవర్స్. ఈ 4 అవర్స్ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాలిటీ అండ్ ఎకానమీ, పాలిటీ ప్లస్ ఎకానమీ ఇది. సో నీకు బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుండి నైట్ వరకు, అంటే మార్నింగ్ తెల్లారిన దగ్గర నుండి నైట్ వరకు మ్యాక్సిమం టైం కంటెంటే చదవాలి సార్. సో ఇది ఏదైతే ఉందో ఈ పీరియడ్ ఇదే కీలకం. ఇదే కీలకమైనటువంటి ఘట్టం కంటెంట్. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కంటెంట్లో బిట్టు పోకుండా కనుక నువ్వు కనుక ఆన్సర్ కనుక పెట్టగలిగితే నీకు జాబ్ వచ్చినట్టే లెక్క. సో ఈ కంటెంట్ మొత్తం. సో 9 to 1 జాగ్రఫీ హిస్టరీ చదవాలి. భోజనం తర్వాత మనకు కొంచెం మగతగా మొత్తుగా ఉంటుంది కాబట్టి ఈజీగా ముందు పాలిటీ చదవండి 2 to 4, తర్వాత ఎకానమీ, పాలిటీ ఎకానమీ. ఇప్పుడు మన కంటెంట్ అయిపోయింది. ఇప్పుడు 6 to 6:30 బ్రేక్ తీసుకో. ఈవినింగ్ చాయ్ బ్రేక్ ఏదో ఒకటి బ్రేక్ తీసుకో. మళ్ళీ 6:30 to 8:30, 6:30 to 8:30 2 అవర్స్ వస్తుంది. ఈ 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూడు. కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే ఇది చూడు. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ వచ్చింది అనుకో. 9:30 to 10:30 ఎనఫ్, చాలు. 9:30 to 10:30 ఇంకొకటే 1 అవర్ PAE చూసుకో. ఇంకా ఇక్కడ ముందు 4ంటికే లెగిస్తే నీకు ఇంకో హాఫ్ అన్ అవర్ మిగిలిద్ది. ఇంకొక హాఫ్ అన్ అవర్ కనుక ఉంటే ఇంకొకటి మిగిలిద్ది. చూడు ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఉంటే సో వీటిలో ఎర్లీగా ఇలా చూసుకో. ఇది టైం టేబుల్. నీకు ఇలా చూసుకో ప్రతిదీ కూడా. లేదు ఈ PIEకి కూడా ఇక్కడే కేటాయించుకో. PIE. సో ఈ 3టికి స్టార్టింగ్ ఇక్కడ 4కి లేవగలిగితే ఆ PIE అక్కడ పెట్టేసుకో. అప్పుడు ఇక్కడ ఏం చేస్తావంటే సో ఈ 1 అవర్ టెస్ట్ రాసుకో. ప్రతిరోజు ఏదో ఒక టెస్ట్, ప్రాక్టీస్ బిట్లో ఉన్నటువంటి టెస్ట్ ఏదో ఒకటి ఓ టెస్ట్ రాసుకో. అది ఇప్పుడు కాదు, తర్వాత నెల తర్వాత వచ్చింది అనమాట ఇది. సో ఈ టైం టేబుల్ ఇప్పుడు కనుక చూస్తే ఎన్ని గంటలు వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ 4 అవర్స్ వచ్చింది.
తర్వాత ఇక్కడ 4 అవర్స్ వచ్చింది, తర్వాత ఇక్కడ 4 అవర్స్ వస్తుంది. జాగ్రఫీ టు హిస్టరీ ఇక్కడ ఎన్ని అవర్స్ వస్తుందంటే 4 అవర్స్ వస్తుంది. మనకి ఇక్కడ 4 అవర్స్ వచ్చింది, ఇక్కడ 12, 14, 15 గంటలు ఈజీగా వచ్చేసింది. సో టోటలు చూసుకోండి, ఇది మీ టైం టేబుల్. ఈ టైం టేబుల్ కనుక మీరు కనుక వేసుకొని ఖచ్చితంగా కనుక దీన్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి జాగ్రఫీ హిస్టరీ 4 అవర్స్ వేసుకున్నాం. సో మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక లెసన్ తీసుకో. ఆ లెసన్ ఆ 2 గంటల టైంలో నువ్వు చదవడానికి 1 గంట, గంటన్నర తీరి చదివితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి. చదవడం ఒకరోజు, ఈరోజు చదివి రేపు ప్రాక్టీస్ చేయడం అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. సో నువ్వు 2 గంటలు కాన్సెప్ట్ అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి కాన్సెప్ట్ చదివావు, పాఠం 1 గంట, ఆ పాఠం అయిపోగానే దాన్ని వెనకాల ఎమ్మటే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. చదవడం ఎంత ఇంపార్టెంటో, చదవడానికి ఎంత టైం అయితే కేటాయించావో ప్రాక్టీస్ బిట్లకు కూడా అంతే కేటాయించాలి. చదవడం అనేది ఆఫ్ నాలెడ్జే, ప్రాక్టీస్ చేయడం అనేది ఆఫ్ అనమాట. ఎందుకనంటే ప్రాక్టీస్ చేసినప్పుడే నువ్వు బిట్టి ఎలా ఫ్రేమ్ అయింది అన్న విషయం నీకు క్వశ్చన్ చూసినాకే తెలిసింది. దానికి అప్పుడు మనం చదివింది ఎలా గుర్తొస్తుందా లేదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో, సో ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని తెలుస్తుంది. ఆ బిట్ కరెక్ట్గా రైట్ కన్నా పెడితే కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిద్ది, ఆ బిట్ కన్నా తప్పు పెడితే ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాన్ఫిడెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ 2 కూడా సక్సెస్కి ఖచ్చితంగా నీకు దోహదపడతాయి. కాబట్టి చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయడం, ఈ 2 చేయాలి. అదేవిధంగా చదివేటప్పుడు పక్కన ఒక నోట్బుక్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు చదివే ప్రతి పాయింట్, దానిలో ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ని రఫ్గా, ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు, నీకు అర్థం కాకపోయినా రఫ్గా అలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి, ఊరినే చదవకూడదు. బట్ ఇక్కడ ఏదైతే ఉందో రోజుకి ఇలా 15 గంటలు ఈజీగా మనం టైంని కేటాయించుకొని చదవచ్చు. బట్ హెల్త్ జాగ్రత్తగా, బలమైన ఆహారం తీసుకో, టయానికి నిద్రపో, టయానికి తిండి తినడం ఇంపార్టెంట్. సో నిద్ర బాగా మేల్కొంటే నువ్వు బాగా చదివి 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 19 గంటలు చదివి లాస్ట్లో ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత సిక్ అయ్యావనుకో, సో మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సో మినిమము 6 నుంచి 7 గంటల నిద్ర కంపల్సరిగా ఉండాల్సిందే. 6 నుంచి 7 గంటల నిద్రపోతేనే మనకి, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. బలమైన ఆహారం తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, అలా అని బయట ఫుడ్లు తినొద్దు. చాలా పద్ధతిగా క్రమశిక్షణగా తినేది కూడా చదివేది కూడా చేసుకోండి. బట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేసవికాలం కాబట్టి సో టయానికి తినండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, సో బాగా చదువుకోండి. రైట్, ఇప్పుడు కమ్ టు ది పాయింట్. సో ఏం పుస్తకాలు తీసుకోవాలి, ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి ఒకసారి చూద్దాం. కంటెంట్ వరకు మన స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అందరి దగ్గర స్కూల్ బుక్స్ నుంచే ఉంటాయి. ఈ స్కూల్ బుక్సే చదవండి. సో ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి లెసన్ వైజ్ ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి, సో మీకు ఏ బుక్ బాగుందనుకుంటే ఒక బుక్ కొనుక్కోండి, ఒక్క చాలు. జనరల్గా మీరు అందరు చేసే తప్పేందంటే అనేక పుస్తకాలు ఒక్కొక్కసారి చదవద్దు, ఒక పుస్తకాన్ని అనేక సార్లు చదవండి. సో పర్ఫెక్ట్గా మొత్తం కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఓవరాల్గా ఏ ఒక్క లైన్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కవర్ అయ్యేలాగా ఎన్ని మ్యాక్సిమం లైన్ టు లైన్ అనమాట, లైన్ టు లైన్ బిట్లు, ఎన్ని రకాలు, ఎన్ని ఎక్కువ బిట్లు ఉంటే ప్రాక్టీస్కి అంత మంచిది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. బట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి లెసన్ కవర్ చేయాల్సిందే. ఇక్కడ చదివేటప్పుడు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు మొత్తం చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ న్యూ బుక్సా, ఓల్డ్ బుక్సా, ఇంటర్మీడియటా, స్కూల్ బుక్సా? సిలబస్ మెన్షన్ చేశాడు అంటే ఆడ కాన్సెప్ట్ మెన్షన్ చేస్తాడు. ఆ కాన్సెప్ట్లో అది ఏ పుస్తకంలోనా చదవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ రెవల్యూషన్ అన్నాడు, లేదంటే ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ అన్నాడు. సో న్యూ బుక్లో చదువు, న్యూ బుక్ 9th న్యూలో ఉన్నాయి, 10th ఓల్డ్లో కూడా ఉందనుకో. సో దీనిలో లేకుండా అదనంగా ఉన్నటువంటి పాయింట్లు ఏవైతే ఉంటే నోట్ చేసుకోవాలి. కాబట్టి అది చదవాలి, ఇది చదవాలి. ఎందుకనంటే 2014 డిఎస్సి రాసినప్పుడు చూడండి, అప్పుడు కొత్తగా పుస్తకాలు వచ్చినాయి. ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్లో ఓల్డ్ పుస్తకాల ఆధారంగానే డిఎస్సి పరీక్షని పేపర్లో వేసాడు, నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. బట్ డిఎస్సి ఎగ్జామ్ కానీ రాసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఓల్డ్ బుక్స్ కాదు, మొత్తం న్యూ బుక్స్లోనే బిట్లు ఇచ్చాడు. దాంతో స్కూల్లో ఎవరైతే పనిచేశారో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఎక్కువ జాబులు వచ్చినాయి. ఇది మనకు తెలిసినటువంటి చరిత్రే. తర్వాత 2018 డిఎస్సీలు ఏం చేశాడు, 2014లోనే కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు పుస్తకాలు మారి 4 ఏళ్ళు అయితే పాత పుస్తకాల్లో ఎందుకు ఇస్తారని అందరూ కొత్త పుస్తకాలు చదివారు. సో 2018 డిఎస్సీలో మీరు పేపర్లు చూడండి, దానిలో అన్ని మళ్ళీ ఓల్డ్ సిలబస్లో బుక్సే ఇచ్చాడు. అంటే 2014 ముందు ఉన్నటువంటి పుస్తకాల్లో బిట్లు ఇచ్చాడు. ఈ 2 డిఎస్సీలు మనం చూసాం.
ఈ రెండు. మళ్ళీ కొత్త పుస్తకాలు ఓల్డ్ పుస్తకాలు అనేటువంటి భావన వచ్చింది. ఈ రెండు ఎక్స్పీరియన్స్ మనం పొందినప్పుడు మనం ఏ పుస్తకాలు చదవాలి అన్నప్పుడు పాతవి కొత్తవి రెండూ చదవడం అనేది ఉత్తమం. మీ టయాన్ని బట్టి కనీసం ఒక్కసారైనా రెఫర్ చేయండి, 1 లేదా 2 సార్లు. ఎందుకంటే ఇంత గొప్ప డిఎస్సి మళ్ళీ రాదు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. ఇప్పుడు నీకు జాబ్ కొట్టకపోతే జీవితంలో నువ్వు ఎప్పుడూ కొట్టలేవు, ఇప్పుడు సాధించలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేవు. కాబట్టి మంచి అవకాశం వచ్చింది, కాబట్టి మొత్తం చదవండి. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి, ఇదే రాజనీతి. కాబట్టి ఒక్క బిట్టు జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా జీవితాన్ని మార్చిద్దో లేదో తెలియదు, కానీ ఒక్క బిట్టు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమగ్రంగా మార్చేస్తుంది. కాబట్టి ప్రతిదీ చదువు, కంటెంట్లో ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టద్దు, ఎంత విస్తృతంగా లోతైన అధ్యయనం చేయి. కాబట్టి బిట్లు ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్లో లేనటువంటి బిట్లు కూడా 1-2 అడుగుతూ ఉంటాడు డిఫికల్టీ లెవెల్లో, ఇబ్బంది ఏం లేదు. బట్ టెక్స్ట్ బుక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సిందే. ఇది కంటెంట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత 20 మార్కులు డిసైడ్ చేసేది ఏంటంటే మెథడాలజీ ఉంది. మెథడాలజీ కూడా అంతే. సో మెథడాలజీ చదివితే అర్థం కాదు, నీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ చదువుకో, టెక్స్ట్ బుక్ అర్థమైతే చదువుకో, అర్థం కాకపోతే నీకు అర్థమైనటువంటి నోట్స్ క్లాస్ రూమ్లో సార్స్ చెప్పినటువంటి నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్ చదువుకో. అక్కడ కోడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకో. లేదు అంటే నీకు ఏ బుక్ అయితే నచ్చిందో చూసుకో. మెథడాలజీలో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్లికేషన్ ఓరియంట్లో వస్తుంది, అది అర్థం కాదు కాబట్టి సో మెనీ టైమ్స్ సైకాలజీ మెథడాలజీలో నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతిదీ కూడా కంటెంట్ కానీ సైకాలజీ కానీ మెథడాలజీ కానీ ఇవన్నీ కూడా. సో స్టాండర్డ్ బుక్స్ అకాడమీ బుక్సే చదవండి. ఓకే, సో ఇది పుస్తకాలు చదవాలి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది, మార్కులు ఇది. సో ఇలా కంప్లీట్గా చదవాలి. ఎన్ని రివిజన్లు వేయాలి? మినిమం 3 నుంచి 4 రివిజన్లు అనుకున్నాం. మనం ఫస్ట్ రివిజన్ ఏదైతే ఉందో 15 నుంచి 18 రోజుల్లో ఫస్ట్ రివిజన్ చేయాలి సార్. 18 డేస్, 15 నుంచి 18 రోజుల్లో మీది ఫస్ట్ రివిజన్ అయిపోవాలి. ఖచ్చితంగా టైం పెట్టుకోండి. అంటే 2-3 వారాలు అంటే ఎక్కువైపోద్ది, అన్ని రోజులు వద్దు. 15 నుంచి 18 రోజుల ఫస్ట్ రివిజన్ అవ్వాలి ఏదైనా సరే. లేదు అంటే అప్పుడే కుదురుద్ది, లేదంటే కుదరదు. రెండో రివిజను 12 నుంచి 15కి అవ్వాలి. రెండో రివిజను 12 నుంచి 15. మూడో రివిజను 10. మూడో రివిజన్ 10 నుండి 12 రావాలి. ఇక ఏడోది 7 నుండి 10 ఎనఫ్. ఇప్పటికి మనకి 4 రివిజన్లు ఖచ్చితంగా అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్క కన్నా చూసామనుకో 33, 43, 43, 45, 55. ఇప్పుడు ఇది ఎప్పుడు పనికి వచ్చింది అంటే ఫస్ట్ హెచ్జిటి 55 రోజులు అనుకో. ఈ ప్రకారం 18 రోజులు నువ్వు ఇది చూసుకున్నావు అనుకో. సో రేపో ఎల్లుండో మనకి ఎగ్జామ్ ఎప్పుడు పడిద్ది, ముందు హెచ్జిటి ఉండిద్దా స్కూల్ అసిస్టెంట్ ఉండిద్దా అనేది మనకు ఇప్పటికి తెలియదు. ముందు మనకేమన్నా టైము అదృష్టం పడిసం పట్టినట్టు బట్టి ముందు హెచ్జిటికి వచ్చిందనుకో మనకు 10 రోజులు కలిసి వచ్చింది. అప్పుడు ఈ 18, 15, 12, 10 ఇది వర్కౌట్ అయ్యిద్ది. ఓకే, 55 రోజులు. అలా కాకుండా స్టార్టింగే జూన్ 6వ తారీఖే స్కూల్ అసిస్టెంట్ ముందు పెట్టి తర్వాత హెచ్జిటి పెట్టాడు అనుకో, అప్పుడు ఈ ప్యాటర్న్ రావాలి. ఇది రేపు ఎల్లుండో జరిగింది. సో ముందు హెచ్జిటి వచ్చి స్కూల్ అసిస్టెంట్ తర్వాత కనుక వస్తే ఇది ఫాలో అవ్వండి. ముందు అలా కాకుండా డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్తోనే స్టార్ట్ అయితే మొదటి రివిజన్ 15 రోజులు, రెండోది 12, మూడోది 10, నాలుగోది 20 ఇలా అయిపోవాలి. అప్పుడు మీకు లాస్ట్లో మళ్ళీ 3-4 డేస్ గబగబా ఏమైనా చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. 45 డేస్ సరిపోయేది. అప్పుడు ఇది 44 డేస్ వచ్చింది. ఇది 44, ఇది 55 వచ్చింది. ఇది ఫేజ్ 1 గట్టిగా చదవాలి. ఇది ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే రివిజన్కి నీకు డేస్ తగ్గాలి. ఎందుకంటే ఎమ్మటెమ్మటే రివిజన్ చేస్తున్నావు కాబట్టి. సో ఈ రివిజన్ చేసేటప్పుడు మీరు చదివేటప్పుడు కాన్సెప్ట్ మ్యాప్లో వేసుకోండి. భావనా చిత్రాలు అంటాం. ఈ భావనా చిత్రాలు ఫ్లో చార్ట్ రూపంలో బొమ్మలు ఎక్కువ వేసుకోండి. బొమ్మలు గుర్తును ఈజీగా అవగాహన చేసుకోవడానికి టేబుల్స్, బొమ్మలు, భావనా చిత్రాలు, కొన్ని ఇయర్స్, డేట్లు. సో ఏమన్నా వేసుకుని పేపర్ల మీద వేసుకుని వీలైతే మీ ఉన్నటువంటి రూమ్లోనే సో ఒక కాన్సెప్ట్ సంబంధించి దాన్ని స్టిక్కరింగ్ చేసేయండి. సో రోజు 4 రోజులు, ఎందుకంటే ఒకసారి చదివితే మర్చిపోయే కొన్ని ఉంటాయి, కొన్ని డేటాలు ఉంటాయి. డేటాలు కానీ పిక్చర్స్ కానీ డేట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ఒక పట్టికలాగా తయారు చేయండి. ఒక పట్టికలాగా తయారు చేసి కలర్స్ ఏదన్నా కలర్ పెన్సిల్లోన స్కెచ్తో రాసి దాన్ని గోడకు పోస్ట్ చేసేయండి. రోజు చూస్తూ ఉంటారు. సో అలా కొన్ని క్లిప్లు పెట్టుకోండి. అలాగే భావనా చిత్రాలు వేసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక లెసన్ చదివారు, లెసన్ చదివి దాని వెనకాల ప్రాక్టీస్ చేస్తే 100 బిట్లు ఉన్నాయి ఆ లెసన్లో. మీకు
ఎనభై బిట్లో 70 బిట్లో రైట్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ 20 బిట్లు తప్పు అయిపోయినాయి. తప్పైన బిట్లు కంటెంట్లో టెస్ట్లో ఎక్కడ వదిలేసా వాటిని, అవి ఎక్కడో ఎతికి పట్టుకుని వాటి కింద అండర్లైన్ చేసుకో. ఆ తప్పైన బిట్లు మళ్ళీ ఇంకోసారి చదువు, ఆ ఇంకోసారి అలా చదివి ఎక్కడ వదిలేసావు, సో ఎందుకు తప్పైందని ఆలోచించి నువ్వు అసలు చదవకపోతే దాన్ని ఇంకొకసారి చదువుకుని ఎప్పటికప్పుడు మన తప్పులని లోపాలని సరిదిద్దుకుంటూ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది యత్న దోష పద్ధతి. సో అందుకని టెస్టులు ఎక్కువ రాయాలి. ఆ టెస్ట్ రాయడానికి అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పర్ఫెక్ట్గా అన్ని విషయాలు కవర్ అయ్యేలాగా స్టాండర్డ్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని ఒకటి ఖచ్చితంగా ఎంపిక చేసుకో. చాలా సిరీస్లో ఎగ్జామ్స్ రాస్తే నీకు అనుభూతి వచ్చింది. సో అది ఏంటి అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఇంపార్టెంట్ కాదు, సో నీకు ఎలా ఉంది ఎగ్జామ్ పోబియో పోయిద్ది, టైము కరెక్ట్గా ఉందా లేదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఎగ్జామ్ టయానికి సరిపోతుందా లేదా, బిట్లు ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్ వస్తున్నాయి, ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే తెలియదు. ఇప్పుడు అంతా ప్యాటర్న్ మారిపోయింది. మ్యాచింగ్లు ఉన్నాయి, మ్యాచింగ్లు ఆన్సర్ చేయాలంటే స్పీడ్గా మ్యాచింగ్లు పెట్టాలంటే నువ్వు నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. నెంబర్ ఆఫ్ టెస్టులు రాయకుండా డైరెక్ట్గా డిఎస్సి కనుక వెళ్తే 4 మ్యాచింగ్లు 4 స్టేట్మెంట్లు ఇస్తే అది చదవడానికి బోల్ టైం అయిపోయింది. లాస్ట్లో 10 బిట్లో 15 బిట్లో మిగిలిపోతాయి. 100% ఎగ్జామ్ పేపర్లో అన్ని బిట్లు ఆన్సర్ చేయకపోతే నువ్వు ఎక్కడన్నా మిగిలిపోతే అది చాలా ఇబ్బందికరం అవుతుంది. అన్ని బిట్లు ఆన్సర్ చేయాలి. అన్ని బిట్లు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. కాబట్టి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా విషయం. ఎప్పటికప్పుడు ప్లస్ ఇంకోటి లాస్ట్ది, మీరు రూమ్స్లో బయట అక్కడ ఉంటారు కాబట్టి, సో ఎందుకనంటే ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండదు. లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఎక్కడో కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అభ్యాసన వాతావరణం అంటారు. ఎక్కడైతే అభ్యాసన వాతావరణం ఉందో, ఎక్కడైతే ఆ చదువుకునే వాతావరణం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి చదువుకోండి. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, గ్రూప్ డిస్కషన్ చేయండి, ఇది ఇంపార్టెంట్. సో గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ చేసుకుని రోజు 2, 3, 4 ఉంటారు కాబట్టి అందరూ కలిపి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ చేసుకుని దాని మీద ఏదో ఒక టైంలో డిస్కషన్ పెట్టండి. ఒక కాన్సెప్ట్ చదవండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశాలు రేఖాంశాలు, లేదా మహాసముద్రాలు ఖండాలు, లేదంటే మొఘల్ పీరియడ్, లేదంటే ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ అందరూ ఒకేసారి చదవండి. దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే చేయండి. సో చెప్పడం వల్ల మీకు 90% గుర్తుంది, వినటం వల్ల వాళ్ళకి 10% మాత్రమే గుర్తుంటుంది. ఇంకా తెలివైన అంటే మీ రూమ్లో 4 కనుకుంటే ఒకరు జాగ్రఫీ చదవండి, ఒకరు హిస్టరీ చదవండి, ఒకరు పాలిటీ, ఒకరు ఎకానమీ, ఒక్కొక్క పాఠాన్ని చదవండి. ఏదో టైంలో ఆ చదివిన మొత్తం ఒక 10 నిమిషాల్లో 4-5 బిట్ల రూపంలో కానీ మీరు వచ్చి ఒక 5 బిట్లు మీరు చదివిన జాగ్రఫీ మీద మిగిలిన 3 అడగండి. సో వాళ్ళు వచ్చి వాళ్ళు చదివిన హిస్టరీ మీద ఒక 5 బిట్లు మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు చదివిన పాలిటీ మీద ఇలా 4-5 బిట్లు అడిగితే ఒక టెస్ట్ అయిపోయినట్టే, 20 మార్కులతో ఒక టెస్ట్ అయిపోయినట్టే. అంటే మీ అందరికి మీ రూమ్లోనే ఒక పేపర్ తయారైపోతుంది ఇలా అనమాట. సో లేదు పక్క రూములు కూడా కలిసారనుకోండి, అది ఒక పెద్ద గ్రాండ్ టెస్ట్ అయిపోద్ది. 2-3 రూములు కలిసి ఏదైనా ఒక సండే రోజు అలా కూర్చుని ఒక్కొక్కరు 5-5 బిట్లు ఓవరాల్గా అడిగినా కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్రూప్ డిస్కషన్ ప్రధానంగా కరెంట్ అఫైర్స్ దగ్గర బాగా యూజ్ అవుతుంది. సో అది డిస్కషన్ చేయండి. అలాగే సైకాలజీ దగ్గర కానీ, పిఐ దగ్గర కానీ, మెథడాలజీ దగ్గర కానీ, కంటెంట్ దగ్గర కానీ, హిస్టరీలో ఆ డేటుల దగ్గర కానీ, సో నెంబర్ ఆఫ్ సో మెనీ టైమ్స్ దీన్ని అందరూ కలిసిగా చట్ని ఒక సమిష్టి ఆశయ సాధన అనమాట, అందరూ కలిపి. సో అందరూ కష్టపడండి, అందరూ కష్టపడితే మంచి రిజల్ట్ వస్తుంది. దాని ద్వారా మీకు మంచి రిజల్ట్ వచ్చి జీవితంలో సెటిల్ అవుతారు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సో సెలవు తీసుకున్నాను. రాబోయే కాలంలో మీ అందరూ కాబోయే టీచర్లుగా ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అంజీ సార్.